ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి వాళ్ళకి దేని మీద అవగాహన ఉండదు, నీటిపైన కావచ్చు లేకుంటే పరిశ్రమలో కావచ్చు, దాని మీద అవగాహన ఉండదు. వాళ్ళని కొద్దిసేపు పక్కన పెడదాం. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, దీనికి సమాధానం చెప్పాలి. ఇది కదా అభివృద్ధి అంటే, బీఆర్ఎస్ సర్కార్ టైంలో జరిగింది ఇది కదా అభివృద్ధి అంటే, 11 ఏళ్లకు సంబంధించి నీతి ఆయోగే నివేదిక ఇచ్చింది కదా, అది సెంట్రల్కి సంబంధించింది కదా అని చెప్పేసి ప్రస్తావిస్తారు. దీని గురించి మీరేమంటారు? నేను తెలంగాణ ఉద్యమకారుడుగా, నేను తెలంగాణ వాడిగా ఫస్ట్ గర్వపడుతున్నా. మా నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం, మాకెంత పరిపాలనా శక్తి ఉంది, మా దగ్గర ఎంత తెలివైనటువంటి ఒక గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని చెప్పుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఏ తెలంగాణ. ఇప్పుడు నేను ఇందులో వేరే చూస్తలేను. ఇంకా అంటే మనని ఇంతకాలం కించపరిచింది కదా, మీకు పరిపాలన రాదు, మీకు ఏం తెలియదు, మేము విడిచిపెడితే మీరు అనాగరికలో ఉండే వాళ్ళని చెప్పినటువంటి వాళ్ళందరినీ ఇట్లా కాలుతో తన్ని కొట్టి పడేసి, భారతదేశంలో ఇవాళ నీతి ఆయోగ్ ఏమి ఇచ్చింది అంటే, ఈ టిఎస్ ఐపాస్ అనే దాన్ని దేశము ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సూచించింది. అంటే మన పరిపాలన తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు ఇవాళ దేశానికి ఆదర్శవంతంగా నిలిపినటువంటి ఒక గొప్ప నాయకత్వం ఈ భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నదని నిరూపించినందుకు, మన ఆత్మగౌరవాన్ని కించపరిచిన వాళ్ళందరినీ ఒక్కసారి ఇవాళ చెంప మీద చెల్లు అనిపిస్తున్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉన్నదని తెలంగాణ ప్రజలుగా మనం సంబరపడాలి. ఇవాళ మనం చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశం ఆదర్శంగా తీసుకోమని అన్ని రాష్ట్రాలు దాన్ని అవలంబించమని చెప్తున్నాయి. అవినీతితోటి, కుల అహంకారంతో, అక్కడ డబ్బు పెట్టుబడిదారులందరూ ఒకటిగా ఉండి, పరిపాలకులుగా వాళ్ళే ఉండి, పరిశ్రమలన్నిటినీ వాళ్ళ వర్గాల చేతులకు పెట్టి మొత్తము అవినీతిమయము చేసినటువంటి ఒక హైదరాబాద్ని తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతిని మొత్తము ఎక్కడ ఆస్కారం లేకుండా ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ఒక అనుకూల వాతావరణాన్ని తీసుకొస్తూ టిఎస్ఐ పాస్ని నెల రోజులలో ఏ పరిశ్రమనన్నా పెట్టుకో, నీకు పర్మిషన్ ఇస్తామన్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇందులో మనం చూడవలసింది ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ ఎంత బాగుందనేది కదా, ఆ ప్రోగ్రాము ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దానిలో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, మీరు పత్రికలో మీరు పరిశీలిస్తే 17 పాయింట్ చిల్లర, అంటే 17 లక్షల చిల్లర ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అంటే ఇప్పుడు పరిశ్రమలు మేము మాట్లాడినాము, ఒప్పందాలు చేసుకున్నాం అనేది కాదు కదా. అక్కడ ఎవరు కేసీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ గారు చెప్తలేరు, అది నీతి ఆయోగ్ చెప్పింది. గౌతమ్ గారు చెప్తే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారని మనం అనుకోవచ్చు. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం వచ్చింది అంటే, ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలే కాదు, 17 లక్షల ఉద్యోగాలు ఇవాళ టిఎస్ఐ పాస్ వల్ల కొత్త పరిశ్రమలు హైదరాబాద్ రావడం వల్ల ఈ 10 ఏళ్లలో 2023 నాటికి ఎదిగి వచ్చినవి అని చెప్పడం. అందుకనే ఇప్పుడు ఇది నిజామాబాద్ అని మళ్ళొకసారి మనం చెక్ చేసుకుంటే కూడా చూడండి, మన సురేష్ కన్నా చెప్పండి, మనకేం కనబడుతుంది అంటే హైదరాబాద్ జనాభా ఎంత పెరిగింది చూడండి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో. అంటే నిజంగానే ఉద్యోగాలు రాకపోతే అంత జనాభా పెరగదు కదా అక్కడ. అంటే నిజంగానే ఉద్యోగాలు వచ్చినాయి, ఆ ఉద్యోగాల మీద ఆధారపడ్డ ప్రజలు మళ్ళా కొంత సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు, ఉపాధి దొరికింది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒకటి కాదు, వాళ్ళ మన రైతు బంధును కిసాన్ యోజన కింద తీసుకున్నారు. మన ప్రాజెక్టులని నమూనా కింద తీసుకొని అవతల వేరే వేరే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉంది, వాళ్ళ ఎట్లా కట్టండి తెలంగాణ లాగా తొందరగా ఎందుకు అట్లా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఎందుకు అవుతున్నాయి ప్రాజెక్టులు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టిఎస్ఐ పాస్ లాంటి సిస్టమ్ కావచ్చు, ఇట్లా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒక అద్భుతంగా క్రియేట్ చేయడం కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఇట్లా ప్రతి దానిలో ఇప్పుడు ఐటీ ఉత్పత్తులను తెలంగాణ వైపుకు భారతదేశంలో వచ్చిన వాటిని మళ్లించడంలో కేటీఆర్ సక్సెస్ అవడం వల్ల వేరే రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్నారు అందరు ఐటీ మంత్రులు, ఆయన ఒట్టుకపోతున్నాడని. ఇట్లాంటి ఒక అద్భుతమైన నాయకత్వం ఎదిగి వచ్చి ఇవాళ అదంతా ప్రజలకు ఉపయోగపడుతుంటే, ఏవో అవసరం లేని ఎమోషనల్ ఇష్యూస్ను ముందట పెట్టుకొని అబద్ధాలని నమ్మి మనం ఆగమైతే ఏమవుతుందంటే, నష్టపోయేది శాశ్వతంగా రేపటి తరం అవుతుంది. అట్ ది సేమ్ టైం మళ్ళా తెలంగాణ మీద ఒక కుట్రలు జరుగుతాయి. మొట్టమొదటిగా నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ప్రజానికి మా న్యూనతా భావాల నుంచి బయటపడి మన నాయకత్వం యొక్క గొప్పతనాలను గుర్తించి అంగీకరించడానికి సిద్ధపడాలి అనేది అయితే నేను చెప్పగలుగుతాను. అద్భుతంగా టిఎస్ఐ పాస్ అనేది భారతదేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమం తీసుకున్నారు. వారికి కేసీఆర్ గారు ఆయన మనసులోంచి వచ్చిన ఇది ఒక ప్రోగ్రాం, వారికి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఎప్పటికీ మనం చెప్తా ఉంటాం. రైట్ అండి.
కేసీఆర్ ముందు చూపు కావచ్చు, అలాగే కేటీఆర్ ముందు చూపు కావచ్చు, టీఎస్ఐ పాస్ ఆ రోజు సృష్టించడం జరిగింది. దానివల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, అలాగే ఎన్నో పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఆ అంశం సంబంధించి మనం చెప్తుంది కదా నీతి ఆయోగ్ 2026 సంబంధించినటువంటి నివేదిక చెప్తున్నటువంటి అంశం.